కొంచెం అన్నా విలన్ లేపాలబ్బా. విలన్ లేకపోతే అసలు సినిమా చూసినట్టే ఉండదు. ఎందుకంటే విలనే సినిమాకి గుండె లాంటోడు. ఆ విలన్ని మన హీరోని కొట్టి 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 అప్పుడు హీరో లేసి కొట్టినాడంటే అప్పుడు మనం సీట్లోంచి ముందరకు జరిగి చూస్తాము. ఎప్పుడు హీరో కొడతానే ఉంటే సీట్లో ఎట్టు కూర్చుంటాం అంతే. కరెక్టే కదా, మీరు చెప్పండి. హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ గురించి మాట్లాడుతున్నాను. ఇది రివ్యూ అనే దానికన్నా నా అనాలిసిస్ అనుకోండి, లేకపోతే ఏమన్నా అనుకోండి మీరు. కానీ చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. అలాగే సినిమా అయితే మీరు చూడొచ్చా లేదా అనేసి నా రివ్యూని చూడండి. ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఇప్పుడు 4 రోజులు వరుసకు లీవులు ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా చూడండి. చాలా చాలా నవ్వుకోవచ్చు, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, పాటలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి సినిమాలో. కానీ ఎక్కడో కొంచెం లోటు అనిపించింది. ఆ లోటు ఏమనేది నేను ఈ రివ్యూలో మీకు చెప్పానంటే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. దానికోసం అనేసి రవితేజ గారి యాక్టింగ్ అయితే సూపర్ అసలు. అమ్మాయి కొత్త హీరోయిన్, ఆ అమ్మాయి యాక్టింగ్ సూపర్ అసలు. మళ్ళీ జగత్ బాబు గారు అయితే ఇంక చెప్పాల్సిన పని లేదు. ప్రాణం పెట్టి అసలు పోషించారు అసలు ఆ క్యారెక్టర్ని. నెక్స్ట్ లెవెల్లో చేశారు అసలు. సరే, స్టోరీ విషయానికి వచ్చేసి ఇది గ్యాంగ్ లీడర్ సినిమా సమయంలో గ్యాంగ్ లీడర్ రిలీజ్ అయిన టైంలో అంటే 1990s జరిగినట్టు ఉంది స్టోరీ. ఇది మనకేమో వాళ్ళు పర్టికులర్గా డేట్ ఏమీ వేయలేదు ఈ టైంలో జరుగుతాను అనేసి. అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల్లో ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్లో డబ్బులు ఎలా వెనక్కి తీస్తారు అనేసి, బ్లాక్ మనీని ఎలా వెనక్కి తీస్తారనే స్టోరీ ఫ్లాట్ ఇది. మళ్ళీ ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అమ్మాయిని ఎలా దగ్గర చేరారు వీళ్ళు, ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు లేదా అనేది స్టోరీ ఫ్లాట్ ఇది. అక్కడి నుంచి మనము ఇప్పుడు ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళామంటే సినిమాలో ఫస్ట్ హాఫ్లో కొంచెము సాంగ్స్, హిందీ సాంగ్స్ ఎక్కువయ్యాయి. తెలుగు సాంగ్స్ అన్నీ ఉన్నాయి కదా, మంచి మంచి గోల్డెన్ హిట్స్ ఉన్నాయి. కొంచెం కానీ పెట్టింటే చాలా బాగుంది అనిపించింది. హిందీ సాంగ్స్ కొంచెం ఎక్కువ అయ్యి అప్పుడేమనిపిస్తుంది అంటే మనకు కొంచెం ఇరిటేషన్ ఫీల్ అవుతాం. ఇరిటేషన్ ఫీల్ అయ్యేదంటే ఎన్నిసార్లు వస్తాయి సాంగ్స్ అనేసి ఫస్ట్ హాఫ్ కొంచెం సాంగ్స్ లేకుండా మామూలుగా స్టోరీ కొంచెం పెట్టింటే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్. సరే, సెకండ్ హాఫ్ పోయినా అంటే సెకండ్ హాఫ్ ఒక ఇంట్లో రైడ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇంట్లోనే సినిమా మొత్తం ఎండింగ్ వరకు ఉంటుంది. అసలు విలన్ అనేవాడు ఎక్కడెక్కడో పోతాడు, ఏమేమో చేస్తాడు, కానీ హీరోని ఊరికి ఒక్క ఇంటికి కూడా అట్ట కదిలించలేకపోయారు. అది నాకైతే అంత నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే ఇప్పుడు విలన్ అనేవాళ్ళు కొట్టినప్పుడే మన హీరో లేచి మళ్ళీ రివర్స్ కొడితే మనము సీట్ ముందరకు వచ్చి చూస్తాం, ఎప్పుడు కొడతాడని మనం వెయిట్ చేస్తాం. కానీ ఆ కొట్టేది ఎప్పుడు విలన్నే కొడతాడంటే అసలు విలన్కి ఒక్క పాజిటివ్ వచ్చిన సీన్ కూడా లేదు అసలు. జగత్ బాబు గారు అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. యాక్టింగ్ అయితే తీశారు అసలు. రవితేజ గారు కూడా చాలా బాగా చేశారు. అసలు అలాంటి సీన్లు ఒక 2-3 అన్న పడింటే కొంచెము హీరోని భయపెట్టి కొంచెము ఎమోషనల్ కొంచెము ఆ విధంగా పెట్టింటే బాగుండేదని నా ఒపీనియన్. మీకు సినిమా చూడాలా వద్దా అనుకుంటే ఖచ్చితంగా సినిమాకి అయితే వెళ్ళి చూడండి. ఎందుకంటే రవితేజ గారి సినిమా అయితే మినిమం గ్యారంటీ ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి చూడండి, నా మనస్ఫూర్తిగా చెప్తాను. నాకు సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపించింది సినిమా. ఫస్ట్ హాఫ్లో కూడా కొంచెం సాంగ్స్ తగ్గించి స్టోరీ పెట్టింటే బాగుండేది అనిపించింది. ఇంకా మీ ఒపీనియన్. మీరు సినిమా చూసింటే ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ప్రీమియర్సే చూశాను. ఈ ప్రీమియర్స్ చూసి వచ్చే కొద్ది లేట్ అయింది కాబట్టి ఇప్పుడు రివ్యూ అప్లోడ్ చేశాను. అంతేగాని నేను ఖచ్చితంగా సినిమాకి అయితే వెళ్ళండి. డబ్ల్యూఎస్ మార్ట్ కూడా వస్తుంది ఈవినింగ్ లోపల. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేసి వీడియో చూసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. బాయ్ బాయ్.